తోటకూర అంటే ఎవరికీ ఇష్టం ఉండదు నాకు తెలిసినంత వరకైతే. బోలెడు టైం పడుతుందని చెప్పేసి, నేను చెప్పే ప్రాసెస్‌లో జస్ట్ 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఏమి లేదండి, ముందైతే ఒక తోటకూర కట్టలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాతేమో జీలకర్ర, తాలింపులు అండ్ ఇంకా పచ్చెనపప్పు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నాకు ఎల్లుల్లిపాయలు అంటే ఇష్టము. ఇందులో ఎల్లుల్లిపాయలు చాలా బావుంటాయి కాబట్టి, నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అన్నీ కొంచెం లైట్‌గా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యేలోపు మనం తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని కొంచెం నీట్‌గా కడుక్కోండి. ఎందుకంటే లాస్ట్‌లో మట్టి అనేది ఉండిపోతుంది కాబట్టి. ఆ మట్టి ఉండకుండా 3 టైమ్స్ అయితే కడగండి. ఎందుకంటే కంపల్సరీ తోటకూరలో మట్టి అయితే ఉంటుంది. అదిగో చూడండి, లాస్ట్‌లో ఒకసారి ఇలా నానబెట్టండి. ముందు పైన ఆకంతాన తీసుకొని తోటకూర అయితే వేసేసుకోండి కళాయిలోకి. చూడండి ఎంత తోటకూర ఉంది. ఇలా ఎంతసేపు పడితే టైం పడతది అనుకోకండి. జస్ట్ ఏసి మూత పెట్టేయండి. కలపాల్సిన అవసరం కూడా లేదు. అది ఆల్మోస్ట్ మగ్గిపోతదండి. ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది టైం అయితే. ఇగో చూడండి ఎలా మగ్గిపోయిందో అంత తోటకూర. నిజం చెప్తున్నా, చాలా ఈజీగా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఇందులో మీకు ఇంకో రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఉల్లిపాయ, టమాటా కూడా ఏసి కూరలా కూడా చేస్తాను. ఆ కూర కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే ఏసుకోండి. కారం ఏసుకోవచ్చు, మసాలా ఏసుకోవచ్చు. అయన్నీ ఏమి ఏసుకోకపోతే జస్ట్ సింపుల్‌గా ఉప్పేసుకొని, కొంచెం ఏసుకొని ఫ్రై చేసేయండి. ఎందుకంటే మనకి తోటకూర ఎక్కువ వాటర్ దిగిపోతుందండి. అది వాటర్ లాస్ట్ ఇంకా దిగట్లేదు, ఓవర్ అవ్వట్లేదు అనుకుంటే హైలో పెట్టేసి ఫ్రై చేసేయండి. వాటర్ ఆటోమేటిక్‌గా లాగేస్తుంది చూడండి. ఆఖరికి ఇలాగ అయిపోయింది. అంతే, మన తోటకూర ఫ్రై ఈజ్ రెడీ. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ లోకలమ్మాయి.